హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి స్వరాజ్ ఛానల్. మీరు కనుక నా వీడియోని చూడడం మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తాటి బెల్లంతో చేసిన పౌడర్ని పరిచయం చేస్తూ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తాటి బెల్లం గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. దీనిలో ఉండే పోషక విలువలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయండి. పులవకుండా ఉండే తాటికుండలో నీటితో తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. అదే పులిసిందనుకోండి, దాన్ని తాటికల్లు అంటారు కదా. అయితే నేను పరిచయం చేసే ఈ పౌడర్లో తాటి బెల్లంతో పాటు చాలా ఆయుర్వేద మూలికల మిశ్రమం ఉందండి. అవి ఏంటనుకుంటున్నారు? చూడండి. దీనిలో అల్లం, తులసి, తిప్ప, అశ్వగంధ, పసుపు, ఉసిరి, మిరియాలు, మెంతులు, అతిమధురం, సోంపు, జీలకర్ర, సుగంధ, బ్రహ్మి, దాల్చిన చెక్క, కరెక్కాయ, తాటి బెల్లం, ధనియాలు, లవంగం, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పౌడర్లో ఉన్నాయండి. దీని తాలూకా నెట్ వెయిట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎంఆర్పి అనేవి ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ ఈ కిందన ఉన్నాయండి. ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్ అండి, మన ఇండియాలోనే తయారు చేయబడింది. మరొక విషయం అండి, నేను కేవలం పౌడర్ని మాత్రమే పరిచయం చేస్తున్నాను, దీని బ్రాండ్ని మాత్రం నేను ప్రమోట్ చేయటం లేదండి. ఈ పౌడర్ని నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇలా ఉంటుంది. దీన్ని నేను ఆల్రెడీ వాడానండి, అందుకే తక్కువగా ఉంది. చూడండి, ఇలా ఉంటుంది. అయితే ఈ పొడితో నేను టీని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూసేద్దాం. ఈ టీని నేను 2 రకాలుగా చూపిస్తానండి. ఒకటి వాటర్తో కలిపి చూపిస్తాను, రెండోది పాలతో కలిపి చూపిస్తాను. చూడండి, ఈ 2 గ్లాసుల్లో నేను ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటున్నాను ఈ పౌడర్ని. నేను తీసుకునే స్పూను పెద్ద సైజులో ఉంది కదండి, అందుకని నేను ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్గా చిన్న స్పూన్ యూజ్ చేస్తే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. మీరు టేస్ట్కి తగినట్టుగా ఈ పౌడర్ని వాడండి. 2 స్పూన్ల కంటే ఎక్కువ మోతాదు మాత్రం వాడకండి. నేను మొదటి గ్లాస్లో 150 ml వరకు హాట్ వాటర్ని అయితే వేసుకున్నానండి. అదేవిధంగా రెండవ గ్లాస్లో మరగబెట్టిన పాలను 150 ml వరకు వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఈ 2 గ్లాసుల్లోనే వేసుకున్న తర్వాత నేను కలుపుకుంటున్నాను. వాటర్లో వేసుకొని ఎలా కలుపుకున్నానో అదే స్పూన్తో దీన్ని కలిపేసుకున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారైనా, లేదు మేము మిల్క్ ప్రోడక్ట్స్ ఏమీ వాడము అనుకునేవారికైనా వాటర్తో కలుపుకొని ఈ పౌడర్ని తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాదు మనకి చాలా గొంతుకు రిలీఫ్గా కూడా ఉంటుందండి. దీని ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. పాలు తాగేవారు పాలతో కలిపి ఈ పౌడర్ని తీసుకోవచ్చు. మనం మార్నింగ్ టైము టీ, కాఫీ లాంటివి తీసుకుంటాం కదా, దానికి బదులుగా వీటిని తీసుకోవడం వల్ల మనకి కఫం, దగ్గు, జలుబు వంటి ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తకుండా ఉంటాయండి. అంతేకాదండి, మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, మలబద్ధక సమస్యలు కానీ నివారించడంలో ఈ పౌడర్ బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ని నేనైతే 3 months నుంచి యూజ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇది ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఆయుర్వేద షాప్స్లో అయినా, ఆర్గానిక్ షాప్స్లో అయినా ప్రెజెంట్ ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతుందండి. దీన్ని మీరు యూజ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ మాకు సబ్స్క్రైబ్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.